ప్రేజ్ ద లార్డ్, ప్రేజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ వందనాలండి. అందరి వందనాలు. ప్రేజ్ ద లార్డ్ అండి. మరలా నూతన వారంలో ఇలా దేవుడు మనను ప్రవేశించినట్లు కృప చూపిన యేసయ్యకే మహిమ కలుగును గాక, ఘనత కలుగును గాక. బాగున్నారు కదండి? మన నూతన వారంలో ప్రవేశించాం. ఈరోజు ఏ వారం అండి? సోమవారం. ఏ దినం అండి? సోమవారం. సోమవారం నుండిగా మొదలవుతాయి మరలా మన పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, అలాగే పరిచర్యలు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమటి వారలారా, మరి మీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? మీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి? మీ వ్యాపారాలు, మీ ఉద్యోగాలు బాగున్నాయండి? మీ పిల్లపాపలు అందరూ బాగున్నారు కదండి? దేవునికి స్తోత్రములు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. అలాగే వ్యక్తిగతంగా కూడా మీరు పర్సనల్గా కూడా 703-203-9071 అనే నంబర్కి స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి. స్క్రీన్ మీద 703-203-9071 అనే నంబర్కి మీరు ఫోనే కానీ వాట్సాప్ కానీ మీరు చేసి మీ వ్యక్తిగత ప్రార్థనలు మాకు తెలియజేయండి. మీ కొరకు మేము నేరుగా ఫోన్లో కూడా ప్రార్థన చేస్తాం. సరే అండి, మరి దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాము. యేసు ప్రభు అంటున్నట్టు మాటలు చాలా విలువైన మాట అండి. అన్ని విలువైన మాటలే ఈరోజు కూడా చాలా విలువైన వాక్యం మనము చూడబోతున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 22. యోహాను 17:22 అండి. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. మరలా చదువుతాను. మనము ఏకమై ఉన్నలాగున అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ఏకమై ఉన్నలాగున వారును అంటే ఎవరండి? సంఘము. ఏంటండి? సంఘము. శిష్యులన్నా అపోస్తులే కానీ, ఆయనను వెంబడించే ఆ శిష్య బృందమే కానీ, వీరు ఈ ప్రజలు ఏకమై ఉండులాగున, ఈ శిష్యులు ఏకమై ఉండులాగున, ఈ ప్రజలు ఏకమై ఉండులాగున ఉండవలన నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. ఏమిచ్చాడంట? మహిమిచ్చాడంట తండ్రి అయిన దేవుడు. ఆ మహిమను మరి ఆయనను వెంబడిస్తున్న శిష్య బృందానికి అంటే సంఘానికి, దేనికంటే సంఘానికి ఇచ్చాడు. ఏమిచ్చాడు? మహిమ. చెప్పండి, మహిమ ఎలా ఉంటుందో తెలుసా అండి? మహిమ ఆ సంఘం అండి. అవును, ఆ సంఘము ప్రార్థిస్తే సంఘము ఒక చోట మీ సంఘమంతా కలిసి మాకు ప్రార్థన చేయండి అని కోరుకున్నారు. నిజం. ఎందుకు కోరుకున్నారు? సంఘంలో ఏముంది? మహిమ ఉంది. దేవుడు తన మహిమనిచ్చాడు. సంఘం అంటే ఆయన శరీరము. ప్రైజ్ ద లార్డ్. ఏంటండి? ఆయన శరీరము. రోమాలో ఉంటుంది చూడండి. రోమా రాసిన పత్రిక 12:5లో ఉంటుంది. 12:5లో ఒక్క శరీరములో మనము అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగో ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. ఏంటండి ఇక్కడ? ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగో ఉండదు. శరీరం ఒకటే, అవయవాలే వేరు కానీ పనులు వేరు. కానీ ఏంటంటే కానీ పనులు వేరు. ఏమండి? మందిరంలో సంఘం అంటే దేవుని శరీరం కదా, ఆయన శరీరం అంటే సంఘం. మీరున్నారు. దేవుడు మిమ్మల్ని ఏమండి దీని పని కుడి చేయి పని కుడి చేతికుంది కదా, ఎడమ చేయి పని ఎడమ చేయికుంది. ఈ చేయి లేకుండా ఏమండి దీనికి దేవుడిచ్చాడు ప్రత్యేకత, ఆ చేయికి ప్రత్యేకత ఉంది. కళ్ళకి ప్రత్యేకత ఉంది, నోటికి పళ్ళకి ప్రత్యేకతలు ఉన్నాయి. ఏమండి? ఎందుకు మరి తేడాలు, వ్యత్యాసాలు సంఘంలో వస్తున్నాయంటే, అబ్బా నేను మరి నాకు కూడా ఇవ్వాలి అవకాశం. ఏంటంటే
నేను కూడా పాడతాను, నేను కూడా ఆ సిస్టర్లో నేను పాడతాను, ఆ బ్రదర్లో కూడా నేను పాడగలను. ఆ కృప లేదు కదా నీకు. దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యేకతతో నువ్వు ఉండు, మీరు ఉండాలి. కానీ మీకు ఇవ్వని వాటిలో ఏంటండి, మీకు ఇవ్వని వాటిలో మీకు ఆతురత ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శరీరము అంటే ఆయన సంఘము శరీరము అంటే శరీరం రకరకాల అవయవాలు ఉన్నాయి, నానా అవయవాలు ఉన్నాయి. దేని పని దానికి ఉంది కదా. అట్లాగే మందిరంలో కూడా మనం అందరము కూడా ఒక్కటై ఉన్న శరీరములో అవయవాలుగా ఉన్నాము. నువ్వు చెయ్యివి, నువ్వు కళ్ళు, నువ్వు కంటివి, మీరు ఏంటంటే ఇంకా పాదాలు లాంటి వారు. దేని విలువ దానికి ఉంది, ప్రత్యేకత ఉంది. భేదాలు ఉండకూడదు మనలో. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. చూడండి, ఎఫెసీ 2:21 చివరిగా నేను చదివిస్తాను. ఎఫెసీ 2:21లో ఏముంది ఇక్కడ అని అంటే, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు ఒక ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవుని కొరకు ఆయన మనలో నివసించడానికి ఒక సంఘంగా మనము కట్టబడుతున్నాము. ఏమని వింటున్నారా? ప్రతి కట్టడము ఆయనలో చక్కగా, ప్రతి కట్టడం అంటే నువ్వు ఒక కట్టడం, నిన్ను కడతా ఉన్నాడు, కడతా ఉన్నాడు, చక్కగా అమరుస్తూ ఉన్నాడు. కానీ మనకే కొన్ని మరి ఏంటో నొప్పి, మౌనంగా పోరు, కొందరు మౌనంగా పోరు, గొడవలు పడుతూ ఉంటారు. ఏమైనా శరీరంలో ఈ చేయికి ఏదైనా తగిలిందనుకోండి, చేయికి గాయం ఉందనుకోండి, ఈ చేయి ఇబ్బంది పడుతుంది అనుకో, మిగతా అవయవాల్లో కూడా ఏమవుతాయి, ఇబ్బందులు పడతాం. మరి దానికి ఈ చేయికే కానీ, ఈ పంటికే కానీ, కల్టికి కానీ ఏం జరగలేదు కదండి. జరిగిందంతా ఏంటండి, ఈ చేయికే కదా జరిగింది అని అంటే, ఈ చేయి దీనికి కనెక్ట్ అయి ఉన్నాయి కదా, ప్రతి అవయవానికి కనెక్ట్ అయ్యి. మందిరంలో మనమందరం ఏకమై ఉండాలి. ఎలా ఉండాలి? ఏకమై ఉండాలి. అందుకే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఏకంగా ఐక్యత కలిగి ఉండాలి. నువ్వు వేరు, నేను వేరు, భేదాభిప్రాయాలు ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రతి కట్టడము మనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముగా మనము వృద్ధి చెందుతూ ఉండాలి. ఆయనకు నివాస స్థానముగా మనము ఉందుముగాక. ఈ శరీరానికి, సంఘానికి ఆయనే శిరస్సు. కాబట్టి మనము వేరువేరుగా ఉండి సాతాను జయించలేము, కార్యాలు మనము చూడలేము. ఏకంగా ఉండే దేవుని కార్యాలు చూద్దుముగాక, దుష్టుని మనము ఎదిరించుదుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించునుగాక. చిన్న ప్రార్థన అండి. మహాగణుడ, పరిశుద్ధుడా, ఈ పాదాలు వందనాలు చేస్తూ ఈ వారం అంతా ప్రియులతో మీరు ఉండండి. సోమవారం డైలీ బ్రెడ్లో ప్రభావ మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తుతిస్తూ మేమందరం ఏకమై ప్రభా, శరీరము ఒకటే, అవయవాలు వేరుగా ఉన్న అవయవాలు నేను వేరుగా ఉండి నేను అది చేస్తానంటే కుదరదు. శరీరం నుండే చేయగలరు. కాబట్టి ప్రభా, సంఘముగానే ఉండి వేరుగా ఉండకుండా ఉంటే మేము ఏమి చేయాలి? సంఘంగా ఉండే ప్రభువాన్ని స్తుతించాలి, సాతాన్ని ఎదిరించి కృపను దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ రోజంతా దేవుని కృప మీకు తోడైండునుగాక. ఈ వారమంతా దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.